జై శ్రీరామ్. ఈరోజు బీచ్పల్లి ఆంజనేయ స్వామివారి దేవాలయం దర్శనానికి వెళ్తున్నాను. గద్వాల జోగులాంబ జిల్లా ఇటికాల మండలం బీచ్పల్లి అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. నేషనల్ హైవే 44కు పక్కనే ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలో కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం ఉంది. బీచ్పల్లి దేవస్థానం బస్ స్టాప్ అని నేషనల్ హైవే పక్కనే బస్ స్టాప్ను కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల గురువు గారైన వ్యాసరాయల చేత ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఈయన ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటంటే ఇరువైపులా శంకు చక్రాలను శిల్పుల చేత చెక్కించి ప్రతిష్ఠ చేయించడం వ్యాసరాయల చేత ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి విగ్రహాల యొక్క ప్రత్యేకత. 16వ శతాబ్దం నందు ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అనే ఆధారాలు మనకు లభిస్తున్నాయి. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వ్యాసరాయుల కలలో ఆంజనేయ స్వామి కనిపించి, నన్ను దర్శించుకొనుటకు మొదటగా ఎవరు వస్తారో వారినే నాకు ప్రతిరోజు పూజలు చేయుటకు పూజారిగా నియమించమని ఆదేశించాను. మరుసటి రోజు ఒక పశువుల కాపరి దర్శనానికి వచ్చాడు. అతను బోయ కులానికి చెందిన వ్యక్తి. అతని పేరు బీచ్పల్లి. అతనినే పూజారిగా నియమించారు. రాను రాను ఈ దేవాలయం యొక్క పేరు బీచ్పల్లి రాయుడు అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని గద్వాల సంస్థానాధీశులు ప్రతిరోజు దర్శించేవారని మనకు చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా కణ్వ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఈ ఆలయ ప్రాంతంలోనే అని భక్తుల యొక్క నమ్మకం. ఆలయం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఆలయం యొక్క ఏర్పాట్లు పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడున్న కొత్త సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి సంబంధించిన మరమ్మతులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆలయం అంతకుముందు కాస్త ఆదరణకు నోచుకునే విధంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అనూహ్యంగా అభివృద్ధి చెందిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం పరిసరాలు కృష్ణానదికి ఒడ్డున ఉండడంతో చాలామంది భక్తులు నదీ స్నానం ఆచరించిన తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే మార్గంలోనే ఉంది కాబట్టి చాలామంది ప్రతిరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వారి వారి మార్గాల గుండా వెళ్తూ ఉంటారు. ఆలయం అనేది ప్రతిరోజు భక్తులతో నిండి ఉంటుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఇంకా ఆలయం యొక్క నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆంజనేయ మనుర్లోకే శంకరేణ ప్రకాశిత భూతప్రేత పిశాచాద్య శాకినీ బ్రహ్మ రాక్షస దృష్ట్వాన ప్రపలాయంతే మంత్రానుశాన తత్పరం అనేది ఆంజనేయ మంత్రం. శంకరుని చేత ప్రవచించబడింది. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే భూత ప్రేత పిశాచాలు అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఎటువంటి ఈతి బాధలు ఉండవు, అన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముందు ప్రధాన ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం. అది
చుట్టుపక్కల స్వామివారికి పూజ నైవేద్యాలకు సంబంధించిన వస్తువులు కొనడానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు సమర్పించుకోవడానికి అనువుగా దేవాలయం లోపలనే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. నదీ స్నానం అనేది సకల కల్మషాలను పోగొడుతుంది అని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఆ విధంగా కృష్ణానది ఒడ్డున్నే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఉంది కాబట్టి మీకు స్క్రీన్లో కనపడుతున్న ఆ బ్రిడ్జి కృష్ణానదిని యువతల నుంచి అవతల వైపు దాటడానికి అనుకూలంగా నిర్మించబడిన వంతెన. ఇప్పుడు మీకు కనపడుతున్నది చాలా రోజుల క్రితం నిర్మించిన వంతెన. దానికి అవతల వైపుగా మీకు కనపడుతున్న పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవతల వైపున ఉన్న వంతెన ఈ మధ్య కాలంలో నిర్మించడం జరిగింది. ఈ నదికి 12 సంవత్సరాలకు ఒకసారి కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ వేలాదిగా భక్తులు నదీ స్నానం చేసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీకు కనపడుతున్న ఆలయం కోదండరామస్వామి వారి యొక్క ఆలయం. ఈ ఆలయం లోపల వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ జ్ఞాన సరస్వతి మరియు విశ్వక్సేనుడు గరత్మంతుడి యొక్క ప్రతిమలను కూడా మనము దర్శించుకోవచ్చు. ఇక్కడ మహేశ్వర లింగం కూడా మనకు దగ్గరలోనే నదీ ప్రాంతంలోనే ఉంటుంది. మనం లింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ మరణించిన వారి యొక్క చితాభస్మాలను కూడా కృష్ణానదిలో కలుపుతూ ఉంటారు.